చాలా కాన్ఫిడెంట్ గా ఈవెన్ చూసి అమ్మాయి అనుకున్నారు కదా, కానీ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మా ఊర్లో భారీగా సెలబ్రేట్ చేసుకునే పశువుల పండుగ గురించి అయితే చూపించబోతున్నాను. మా ఊరి గ్రామ దేవత అయిన చింతాలమ్మ దగ్గర అయితే ఈ రోజు అందరూ పొంగలు పెట్టుకుని మొక్కుబడి ఉన్న వాళ్ళు యాటలు కోసుకొని అలాగే సాయంత్రం ఉత్సవం కూడా నిర్వహిస్తారు. పొద్దున్నే ఆడవాళ్ళందరూ ఆ చింతాలమ్మ తల్లి దగ్గరికి పొంగళ్ళు అయితే తీసుకెళ్తారు. ఈలోగా మగవాళ్ళందరూ కలిసి బలిపిల్లని ఊరంతా తిప్పి పోతుల రాజు దగ్గరికి అయితే తీసుకెళ్లి పొంగలు పెట్టి అక్కడైతే బలిస్తారు. అలా బలిచ్చిన మేకపోత రక్తాన్ని అక్కడ పెట్టిన పొంగల్లో కలిపి ఒకప్పుడైతే ఊరు చుట్టూ పొలిమేర్లలో పొలికూటుగా చల్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ దారులు మూసుకొని పోయి వెళ్లేవాళ్ళు లేక ఆ పొలికూటునైతే ఇక్కడే జల్దీలో అయితే కలిపేస్తున్నారు. ఇక అక్కడి నుంచి అందరూ కలిసి మా గ్రామ దేవత దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఆడవాళ్ళందరూ వెళ్లి పొంగళ్ళు అయితే పొంగిస్తా ఉంటారు. మా చిన్నప్పుడైతే మేము ఇక్కడికి ముందుగా వచ్చేసి పొయ్యిరాళ్ళు కట్లు అన్ని సమకూర్చేసి పక్కనే ఉన్న మా ఊరి కొండపైకి అయితే ఎక్కేవాళ్ళం. అలా పిల్లకాయలు పెద్దోళ్ళం అందరూ కలిసి సరదాగా కొండెక్కుతా ఉంటే ఆ పై నుంచి చూస్తే మా ఊరైతే అద్భుతంగా ఉండేది. ఒక పక్క చెరువు, మరో పక్క పంట పొలాలతో అబ్బా చూడడానికైతే రెండు కళ్ళు సరిపోయేటివి కాదు. అక్కడ నుంచి మా గుడి దగ్గర జనాలు ఈ పొంగల్ పెట్టుకునే వాళ్ళని చూస్తా ఉంటే చిన్న చిన్న చీమల్లా కనిపించేవాళ్ళు. ఒక పక్క ఆ పొంగల కార్యక్రమం జరుగుతా ఉంటే ఇక్కడ ఈ తప్పెట్లకి చూడండి ఇద్దరు పెంచల మావులు ఎలా ఎగరతా ఉన్నారు. అక్కడ చూసిన జనాలంతా ఎవరు ఈ కొత్త జంట అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయినారు. తీరా తేరుకొని చూస్తే వాడమ్మ బడవ వీళ్ళిద్దరు వేషాలు వేసుకొచ్చి ఈడ బేభత్సంగా ఎగరతా ఉన్నారు. అన్ని పొంగళ్ళు పొంగేదానికైతే జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినారు. ఇక ఈలోగా మొక్కుబడి ఆటలన్నీ గుడికాడికైతే తీసుకొని వచ్చేసినారు. పొంగిన పొంగళ్ళని దేవుడి దగ్గర నైవేద్యంగా తీసేసి ఇక యాటలు అయితే స్టార్ట్ చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇలా యాటల్ని కోసేటప్పుడు అవి సగినం ఇస్తే మాత్రమే వాటిని కోస్తారు. ఈసారి అయితే మా ఊర్లో యాటలు బాగానే దిగినాయి. చాలా ఉన్నాయి కదా, సగినం ఇవ్వడానికి లేట్ అయిపోతుంది అనుకుంటే ఒక్కొక్కటి భలే ఫాస్ట్ గా ఇచ్చేసి ఇచ్చుకున్న బంధువులకు అందరికైతే భోజనాలు పెట్టేసుకొని నైట్ కి అయితే ఉత్సవంతో పాటు డీజే కూడా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.